హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. దిశ పేపర్లో బ్యానర్ ఐటంగా కేసీఆర్ విన్యాసాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి మాజీ. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తారో తెలుసా? మాజీ అంటానికి ఇష్టం లేక వాళ్ళకి ఈ మధ్య ఒక కొత్త పదాన్ని కనిపెట్టారు. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అని పెట్టారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి అని మాజీ అయిందిగా అది చెప్పట్లే, వాళ్ళకి ఇష్టం లేదు పాపం. ఆయన ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని వాళ్ళ కోరిక. కానీ ఉంచాల్సింది ఎవరు? ప్రజలు కదా. వాళ్ళే ఇంటికి పంపారు. ఇంటికంటే ఇంటికి పంపలే, ఆ సీట్ నుంచి ఈ సీటుకి పంపించారు. అధికార సీట్ నుంచి ప్రతిపక్షం సీటుకి. అది వదిలిపెట్టి ఆయన ఫామ్ హౌస్లో ఉన్న సీట్ నుంచి కదలట్లే. దానికి సంబంధించి వార్త రాశారు ఇలా. కేసీఆర్ బిందాస్, ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాఠాలు నేర్పుతుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత. సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రజల నుంచి సర్వత్ర విమర్శలు. ఎమ్మెల్యేగాను నియోజకవర్గ ప్రజలకు దూరమే. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేతగాను కీలక పోస్టులు. దేనికి న్యాయం చేయని గులాబీ బాసు. ఇగో ఏడు చేస్తానుగా న్యాయం చేయట్లేదు ఎందుకు? వాళ్ళ మనవడికి నేర్పుతుండే, ఆ నుంచి ఫారెన్ నుంచి పట్టుకొచ్చిండు వ్యవసాయం నేర్పడానికి. ఈ పెద్ద జోక్ అన్నమాట ఇది. ఈయన నేర్పాయన ఈయనకే రాదు. ఆయన ఇప్పుడు వ్యవసాయం పెట్టిండా? ఉంటే ఉండొచ్చు, భూమి ఉండటం వేరు, వ్యవసాయం చేయటం వేరు. నాగలబడి దున్నాడు. మరీ జోకులు కాకపోతే ఈయనకు వచ్చినట్టు ఈయనకు నేర్పుతున్నట్టు. ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే, నేను పంట పండించిన, క్యాప్సికమ్ పండించి ఎకరానికి 2 కోట్ల ఆదాయం తీసిన, నా మనవడు ఎకరానికి 4 కోట్ల ఆదాయం తీసిండు, వ్యవసాయం నేను అప్పట్లో నేర్పినా అని చెప్పుకుంటారేమో రేపు. ఈయన కూడా ఎమ్మెల్యే మంత్రి అయ్యాక డబ్బులు సంపాదిస్తే దానికి ఖాతా ఏంటంటే ఇగో ఈ ఫామ్ హౌస్లో డబ్బులు సంపాదించడం చెప్పుకోవాలి. దానికోసం ఆయన వ్యవసాయం నేర్పుతున్నట్టే ఆయన నేర్చుకుంటున్నాడా? ఏంది ఆయన నేర్పేదంటే చెట్లకు నీళ్ళు పోతుండు. ఇది ఊర్లలో మనకి గోలికాయలు ఆడుకున్న పోరగాళ్ళు పోతారు, దానికి నేర్పడం, దానికి ఒక వీడియో మళ్ళీ రిలీజ్ చేయడం. ఏముంది ఆయనలో? ఈ జనాల పిచ్చివాళ్ళు చేయకపోతే ఇప్పుడు నువ్వు నేర్పేదేదో ప్రజలకు నేర్పు. ఇలా దాదాపు 6,000 కోట్ల రూపాయల పెండింగ్ పడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు మీ నిర్వాహకం వల్ల రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్ లేవు, వాళ్ళకి ఎగ్జామ్ రాయనియట్లేదు. వాళ్ళ నిధులకు సంబంధించి విడుదల చేయండి అని వాళ్ళ కోసం మీరు పోరాటం చేయాలి. కానీ నీ మనవడికి వ్యవసాయం నేర్పడానికి నువ్వు కూర్చున్నావు ఫామ్ హౌస్లో. మీరు ప్రతిపక్ష నాయకులు ఇవ్వాల. మా బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఎందుకు ఫీజు ఇయ్యరని రేవంత్ రెడ్డి నిలదీయండి. అది మీరు చేయాల్సింది. ఇవాళ రైతు రుణమాఫీ రాక, రైతు భరోసా రాక, రైతు బంధు రాక, కళ్యాణ లక్ష్మి రాక, షాదీ ముబారక్ రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మీరు పాటుపడాలి. కానీ నీ మనవడి కోసం వ్యవసాయం నేర్పడానికి కాదు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఎస్, మీకు ఇష్టం లేదు అంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని ముఖ్యమంత్రి ఇదే ఆయన కేసీఆర్ అన్నారు. ఆసక్తి నిజంగానే మీకు లేకపోతే రిజైన్ చేశాడు, పడేసిపోండి. నేను ఎమ్మెల్యేగా ఉండను, ప్రతిపక్ష నాయకుడుగా ఉండను, నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అనండి. అది బాగుంటుంది. ఆయన చెప్తుండేడా ఎవరు ఎక్కడ పోతే ఏంటి, జిందాసు వాడికేంది, రంది రౌసు లేదు, బిందాస్ అన్నాడు అనేది సామెత. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ సామెతను గుర్తు తెచ్చుకుంటున్నారట. ప్రజలకు శిక్షలా భావిస్తున్న మాజీ సీఎం. ఏంది ప్రజలకు శిక్ష? ప్రజలకు ఏం శిక్ష ఉంటుంది? నీకు ఉంది శిక్ష. ఏందంటే నన్ను ముఖ్యమంత్రిగా ఓడించడమే ప్రజలు చేసిన తప్పు. ఇక వారికి నేనెందుకు, నా గురించి వాళ్ళకెందుకు, నేనెందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి అనే రీతిలో కేసీఆర్ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు తన విలువ తెలియాలని, అప్పుడే ప్రజల్లోకి వస్తానని రీతిలో ఆయన కలిసిన కొద్దిపాటి నాయకులతో అంటుండట. అట్లా ఉండదు రాజకీయాల్లో. అంటే నేను రాను అని ప్రజల మీద అలిగితే సముద్రం మీద కొంగలిగినట్టు కథ ఇది. సముద్రం మీద కొంగలిగితే ఎవరు ఎండిపోతారు? సముద్రం ఎండిపోదు, కొంగ ఎండిద్ది. ఎండి గొద్దెబెట్టిద్ది. నువ్వు ప్రజల మీద అలుగుతావు. 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి చేస్తే, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో నిన్ను గుండెలకు హత్తుకుంటే, నీ కుటుంబం ప్యాకేజీ బాగుపడితే ఇయ్యాల కొడుకు, బిడ్డ, అల్లుడు, సడుగుడు కొడుకు మొత్తాన్ని పదవులు పెట్టుకున్నారుగా, అందరు సంపాదించుకున్నారు ఫామ్ హౌజులు. నువ్వు ప్రజల మీద అలుగుతావు. ఏం ఓడితేంది? అరే వాళ్ళకి నచ్చలేదు, ఓడిచ్చారు అంటే నువ్వు నన్ను ఓడిచ్చారు కాబట్టి వాళ్ళకి బుద్ధి రావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఏం పడితే శిక్ష? నీకు పడిది. నువ్వు కాదు ఇంకోడవుతాడు నాయకులు. ఈ ఈ రాజకీయ పరిణామ కార్యకలాపాల్లో ఒకడు పోతే ఇంకోడవుతాడు. ఇది రైలు పెట్టే, రైలు డబ్బా, రైలు బండి. దిగేటోడు దిగుతుడు, ఎక్కేటోడు ఎక్కుతుడు. నేను రైలు దిగితే ఇంక ఎక్కనంటే రైలు ఆగదు, పోతూనే ఉంటుంది. అది అర్థమైందా? మీరు ప్రజల మీద అలగటం అంటే సముద్రం మీద కొంగలిగినట్టే. నీకు ఏదైతే డ్యూటీ ఇచ్చారో చేయాలా. అది కాకుండా అసలు నేను ఏం తప్పు చేసినా ఎందుకు ఓడిచ్చారని ఇప్పటికి 13 నెలలు అయింది ఓడిపోయి.
సమీక్ష లేదు. మీ విజ్ఞత ఏందో అక్కడ కనపడుతుంది. అదే మనం ఇంత మంచి పనులు చేసినాం, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు చేస్తే ఎందుకు ఓడిచ్చారని ఒక నిజంగానే మీరు మంచి చేసి ఉంటే ఒక సమీక్ష పెట్టుకోవాలా. పొలిటికల్ పార్టీగా విజన్ ఉన్నోడు మీరు పొలిటికల్ లీడర్ గారు అనిపిస్తుంది. ఒక దొరతనం మీలో కనపడుతుంది. నేను దొరని, నా రాజ్యానికి నేనే రాజుని, కాబట్టి నన్ను రాజు కాదంటే నేను ఇంట్లో కూర్చుంటా అంటావు. ఇది రాజరికం కాదు, నువ్వు రాజు కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి. ప్రజలే మిమ్మల్ని శాసనకర్తలుగా చేస్తారు. ఇది బిందాస్ అట. ఆయన వ్యవసాయం నేర్పుతుండు నిలబడి. ఇట్ట నేర్పితే వచ్చే వ్యవసాయం అది. తల్లి ఒళ్ళోంచి పని చేస్తే చెమట కక్కాల. ఉట్టి ప్లాస్టిక్ డబ్బాల నీళ్ళు పట్టపోయి పూర్తి అవుతుంది. రైట్. 10 లక్షల మందికి ఆత్మీయ భరోసా అట. కొలిక్కి వచ్చిందట. లబ్ధిదారుల ఎంపిక, ఉపాధి హామీ కార్డుల కంపల్సరీ. ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ వర్తింపు. 2 విడతల్లో ఏడాదికి 12,000 జమ. గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్టు. ప్రతి సీజన్కు 600 కోట్లు వ్యయం. గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈడ పెద్ద మతలబ్ ఏంటంటే 10 లక్షలు 12 ఉన్నారనేమో వీళ్ళు చెప్తుండ్రు. అసలు ప్రతిపక్షాలు కొంత డేటా చెప్తున్నది. దాదాపు 42 లక్షల పైన భూమి లేని ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఏందో ఒక లంకె పెట్టారు, ఉపాధి హామీ కార్డు ఉండాలని. అంటే ఆ కార్డు లేనోడు ఇక ఆత్మీయ భరోసా రాదా అనేది ఇప్పుడు సమస్య. మొత్తానికి తీసుకొచ్చి 10 లక్షల దగ్గర పెట్టారు దాన్ని. 600 కోట్ల రూపాయలు అయితే అట. ఒక్కొక్కళ్ళకి 6,000 ఇవ్వాలంటే ఒక విడతకి. మళ్ళీ ఇంకొక విడతలో 6. మొత్తానికి 12,000 సంవత్సరానికి 2 విడతల్లో 6,000 ఇస్తారట. జనవరి 26 రోజు ఒక 10 లక్షల మందికి వేస్తారట. మరి రైతు భరోసా ఇడిపోయిందో మరి దాని కథ ఏందో ఇంకా తెలియదు, కానీ ఇది అయితే వేస్తారట. అది కూడా 26 నుంచి అన్నారు. లంచం ఇస్తేనే బిల్లులు క్లియర్ అవుతున్నాయి. అధికారులు బ్రోకర్ల మాదిరినే వేధిస్తున్నారు. సీఎం మంత్రులకు పాలనపై పట్టుందా? అరుంధతి నగర్లో భూమాయ, పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకో అని ఎంపీ ఈటెల రాజేంద్ర గారు అంటుండు. కాస్త నిన్న యాక్టివ్ అయినట్టుంది. కిషన్ రెడ్డి గారు మొన్న చెప్పిండు. ఈటెల రాజేంద్ర కూడా రాష్ట్ర అధ్యక్షుడు రేసులో ఉండు, ఆర్ఎస్ఎస్ అయితేనే అధ్యక్షుడు అనేది ఉండదు మా దాంట్లో అని కేంద్ర మంత్రి ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిండంటే ఆయన పేరు ఆయన ప్రపోజ్ చేస్తున్నట్టు నాకు తెలిసి. ఓహో నా మాట అన్నాడు కాబట్టి అని నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ మధ్య సైలెంట్ అయింది ఆయన. ఏదో ఆడేడు అల్పదారు పాల్గొంటున్నాడు కానీ రాష్ట్ర స్థాయిలో మాట్లాడలే. నిన్నైతే మాట్లాడిండు. ఇది ఒక వార్త. సింగపూర్ నదిలో రేవంత్ రెడ్డి పడవ ప్రయాణం చేసిండట. ఇక దానికి సంబంధించిన ఫోటో వేశారు. మరి ఏమొచ్చింది అనేది వేయలేదు. పడవ ప్రయాణానికి ఫోటో వేశారు కానీ ఆ నుంచి డబ్బులు ఏమన్నా వచ్చినాయి అని. 4th సిటీ అట, స్కిల్ వర్సిటీ అట, డేటా సెంటర్లు. ఇక ఎవడు అడగనే చేస్తారు. గమ్మత్ ఏందండి, ఎవడు అడిగిన ఫ్యూచర్ సిటీ. జనాలు మా ఫ్యూచర్ ఏందని అడిగితే నువ్వేందో నీ ఫ్యూచర్ కోసం సిటీ వేసుకుంటా మాట్లాడితే 4th సిటీ, స్కిల్ వర్సిటీ, డేటా సెంటర్లు, స్పెషల్ ఫోకస్. దేని మీద స్పెషల్ ఫోకస్ ఎడిపోతుందో తెలవని పరిస్థితి. ఇది ఆయన దావోస్ పర్యటనకు సంబంధించి అప్డేటు. ఇక నమస్తే తెలంగాణ. ఇంట్లో ఏమి రాసిండంటే రోజుకు ఒక రైతు బలవుతుండట. తెలంగాణ అన్నదాతల మరణ మృదంగం. మరి ఇంత మరణ మృదంగం చదువుతుంటే కేసీఆర్ బిందాస్గా మనోడికి వ్యవసాయం నేర్పుతా రైతుల కోసం బయటికి రావచ్చుగా. ఇది వాళ్ళదే పత్రిక, కేసీఆర్ పత్రికే. మరి వచ్చి ఇక మా పేపర్ వాళ్ళు రాశారు రోజుకు ఒక రైతు బలవుతుండు. నేను ఒక రైతుగా ఎట్లా కడుపు మండొద్దు ఆయనకి? నేను ఎట్లా పాము మొదలు పడతా? నాకు నిద్ర పట్టట్లా. వస్తా నేను కర్ర పట్టుకొని అని అంటడుగా. నేను దుడ్డు కర్ర పట్టుకుంటా, లేకపోతే కుర్చీ వేసుకొని ఫైట్ చేస్తా అంటిగా. ఆ కుర్చీ ఇప్పుడు అవసరం లేదు. కుర్చీ వేసుకొని పరిపాలనలో ఉన్నప్పుడు ఇప్పుడు కర్ర పట్టుకొని రావాలి బయటికి. వచ్చి వాళ్ళ కోసం పాపం రోజుకు ఒక రైతు చచ్చిపోతాడు మీ లెక్క ప్రకారం. ఏ రావచ్చుగా, లేదంటే ఈ లెక్క అబద్ధం. అంటే బిందాస్గా ఎవరు ఉంటారు, ఎప్పుడు ఉంటారు బిందాస్గా? ఇక అంత సస్యశ్యామలంగా ఉంది, మంచిగా ఉండరు, సుఖశాంతులతోనే ప్రజలంటే రాజకీయ నాయకుడు బిందాసుకుంటాడు. బిందాసుకుంటున్నాం అంటే అర్థమైంది రాష్ట్రంలో సమస్యలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతంగా చేస్తాడనే కదా. కానీ ఏడేమి రాశారు? రోజుకు ఒక రైతు బలవుతుంటే తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం అవుతుంటే మరి కేసీఆర్ ఎంజాయ్ చేస్తాడా? మనోడితోని ఎంజాయ్ చేసుకుంటూ ఆ వీడియోలు రిలీజ్ చేస్తావు. ఇది వాళ్ళు రాసింది. దాంతోపాటు అది కూడా రాయాలా, ఎడిపోయిండు ప్రతిపక్ష నాయకుడు, ఇంతగానో విధ్వంసం జరుగుతుంటే రైతులపైన అని రాస్తే బాగుండేది. నమస్తే తెలంగాణ. నాట్ల దశలోనే నీటి గోస వచ్చిందట. కరెంటు గోస, నీటి గోస. వీళ్ళు గందరగోళం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైట్. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఇక డేటా ఇచ్చారు. రోజుకు ఒక రైతు అట. ఇక 14 నెలల్లో జరిగిన రైతు ఆత్మహత్యలు డిసెంబర్ 2023లో 7 జరిగినాయట. అంటే అప్పుడే ఎక్కారు పరిపాలన. జనవరిలో 24, ఫిబ్రవరిలో 27,
అంటే ఫిబ్రవరిలో 28 రోజులు 29 ఉంటే 27 ఆత్మహత్యలట. మార్చి 29 అంటే నెలకి కనీసం యావరేజ్‌గా 27, 28 జరిగినట్టు 402 ఆత్మహత్యలు జరిగినట్టు మరణ మృదంగం అన్నట్టు రాశారు. మరి ఇంత మృదంగంలో ఆయన ఆడ కూర్చొని రోమ్ నగరం గాలిపోతుంటే పిడియలు అంచిండు అంటారు ఏదో. ఆ రోమ్ నగరానికి సంబంధించిన రాజు. ఇక అట్లే ఈడ మరి 408 మంది మరణాలు 13 నెలల్లో జరిగితే మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్‌లో కూర్చొని పిడియలు వంచుతుండా? రావాలి కదా బయటికి. వచ్చి రేవంత్ రెడ్డిని కడగాలి కదా! కడిగి పారేయాలి కదా! నిలదీయాలి కదా! జనాల పక్షాన. ఆ! వెలుగు చూద్దాం. 40,000 కోట్లు ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసిందట. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్. 40కే పంపారు. 40కి పంపితే వాళ్ళు 10 ఇత్తరు. పంపేదేదో 1,00,000 కోట్లకు పంపితే ఒక 40, 50 ఇత్తరు. ఇది ఆయన 40,000 కోట్లు ఇయ్యండి. కేంద్ర బడ్జెట్ ఉంటదిగా ఫిబ్రవరి 1కి 40,000 కోట్లు మాకు కావాలి రాష్ట్రానికని అడిగారట రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక వార్త అయితే ఆ! ఆ! నీళ్లు కావాలి, నిర్వహణ వద్దు. ఉమ్మడి ప్రాజెక్టులపై ఏపీ తీరిది. వాళ్ళకి నీళ్ళైతే కావాలట. మేనేజ్మెంట్‌కి దాని మెయింటెనెన్స్ వద్దట. అంటే నీళ్ళు ఎట్టొస్తాయి మెయింటెనెన్స్ లేకుండా? ఇప్పుడు తిండి పెడితేనే కదా పని చేసేది కూడాను. ఉద్యోగం ఇప్పుడు నాకు పని అయితే చేయాలి కానీ తిండి పెట్టనంటే ఎన్ని రోజులు చేస్తాడు? అట్లా ప్రాజెక్ట్ మంచిగా ఉండాలంటే దాని మెయింటెనెన్స్ ఉండాలి. ఆ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుకోరట కానీ మాకు నీళ్ళు అయితే వదలండి. గేట్ తీస్తే మేము వాడుకుంటాం కింద. ఆ గేటు దానికి సంబంధించిన నిర్మాణం అంతా మీరు చూసుకోండి. డబ్బులేం పిచ్చోళ్ళా తెలంగాణోళ్ళు? ఎట్ట లెక్కేస్తారు మీరు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని నీకు నీళ్లు కావాలా మేనేజ్మెంట్ వద్దని ఏపీ చెప్తుందట. శ్రీశైలం, నారాయణసాగర్, పెద్దవాగు మెయింటెనెన్స్ గాలికి వదిలేసిన పక్క రాష్ట్రం. వాళ్ళు ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం ప్లంజ్ పూల్‌లో భారీ గొయ్యి ఏర్పడినా రిపేర్లు చేపట్టలేదు. మనం ఆపరేట్ చేస్తున్న సాగర్‌లో సగం చేరబట్టి మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు. పెద్దవాగు విషయంలోనూ అదే తీరు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు మరోసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ. ఈ మొత్తానికి ఆగం చేసేటట్టే ఉండరు శ్రీశైలం ఈ ప్రాజెక్టులని, నాగార్జునసాగర్‌ని. ఈ ఇద్దరు వంతులు పెట్టుకొని ఆగం చేసేటట్టుండ్రు. ఒక అద్భుతం అది కళాఖండం. జవహర్లాల్ నెహ్రూ ఇది ఒక దేవాలయం అన్నాడు. ఆ దేవాలయాన్ని కూల్చేటట్టే ఉన్నారు. టీచర్ల మ్యూచువల్ డీల్స్ 100 కోట్లట. కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దందా నడుతుందట. అందిన కాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్ కాబోయే టీచర్లు హైదరాబాద్ శివార్లో పోస్టింగ్‌కి 50 లక్షల వరకు డిమాండ్ అట. ఓరి అమ్మ! ఇది ఒక పెద్ద దందా నడుతుందట. టీచర్లు మ్యూచువల్ ట్రాన్స్ఫర్‌లు. ఇక 4 నెలల్లో 3 నెలల్లో రిటైర్ అవుతారు కదా! వాళ్ళు 50 లక్షలు తీసుకొని నేను రిమోట్‌కి పోతా కానీ నువ్వు నా ప్లేస్‌కి రా అంటున్నారట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఓ 30, 40 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌లో ఉంటే ఈడ ఏం చేసుకోవచ్చు టీచర్లు? రకరకాల వ్యాపారాలు, దందాలు, రియల్ ఎస్టేటు, ఎల్ఐసి, ఇన్సూరెన్సులు, బిజినెస్‌లు, సైడ్ బిజినెస్‌లు చేసుకోవచ్చు. ఏడనో రిమోట్ ఏరియాలో ఉంటే పాఠాలు చెప్పాలి. పాఠాలు చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. టీచర్‌గా ఉండొచ్చు కానీ పాఠాలు చెప్పొద్దు. చాలామంది కోరుకుంటున్నారు ఉపాధ్యాయులు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు చాలామంది కోరుకునేది ఏంటంటే మాకు ఉద్యోగం ఉండాలి, నెల నెల శాలరీ రావాలి కానీ పాఠాలు చెప్పొద్దు. వేరే విషయాలు ఏదన్నా ఉంటే చెప్పాలా. రాజకీయాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు వీటి గురించి మాట్లాడుకోవాలి. దానికోసం 100 కోట్ల డీల్ నడుతుందట. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉంది. తీర్పు అమలు చేయాలంటే ఆ ఉత్తర్వులు ఆర్టికల్ 341 సవరించాలి అని చెప్పి కంచెయాలే చెప్పిండు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణపై సైలెంట్గా ఉందని వ్యాఖ్య. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్పై రౌండ్ టేబుల్ మీటింగు, పలు సలహాలు సూచనలు ఇచ్చిన మేధావులు. ఎస్సీ వర్గీకరణపైన సుప్రీం తీర్పు రాష్ట్ర ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో కంచెయాలే గారు చెప్పినట్టు వెలుగు పేపర్ ఒక వార్త రాసింది. వెలుగు పేపర్ ఎందుకు రాసింది? అసలు ఆయన ఏం చెప్పిండు అంటే నిజాల్లోకి పోతే వెలుగు పేపర్ వివేక్ వెంకటస్వామి గారిది. ఆయన వ్యతిరేకిస్తాడు ఎస్సీ వర్గీకరణని. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలల ఆధ్వర్యంలో సింహ గర్జన అని ఒకటి చేసిండు. సింహాలన్నీ వచ్చినాయి హైదరాబాద్కి అని చెప్పి ఆ మధ్య ఒక గర్జన చేసిండు. మరి ఆయన పేపర్ కాబట్టి దీంట్లోనే వచ్చింది, ఎక్కడ రాలే. ఇగోదేడా ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. తీర్పు అమలు చేయాలంటే ఆ ఉత్తర్వులు ఆర్టికల్ 341 సవరించాలని కంచెయాలే చెప్పినట్టు రాశారు. నిజంగా ఆయన చెప్పిండా లేదా అనేది మన వీడియోలు ఇంటి తెలుస్తుంది. ఆయన చెప్పేది ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు దానిపైన మౌనంగా ఉంటున్నారు, ఇక్కడనే ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు అంటాడు. సరే అల్టిమేట్గా మాదిగలు అనేది ఏంటంటే మాకు 70 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగింది, 30 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్న అన్యాయం పైన ఉద్యమం చేస్తున్నాం. మాకు నోటికాడికి వచ్చింది తినటానికి కూడు. నోటికాడికి వచ్చిన ముద్దను గుంజే కార్యక్రమం చేయొద్దు, దానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం, మాకు ప్రోత్సహించే కార్యక్రమం చేయాలి తప్ప అని చెప్పి నిన్న బేగంపేటలో టూరిజం ప్లాజాలో జరిగింది ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్తున్నారు.
ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడ్డదట. 10 రోజులుగా నిలిపేసిన నెట్వర్క్ ఆసుపత్రులు, కౌంటర్లు మూసేసిన ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వం పెండింగ్ బిల్లు చెల్లించినందునే త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేత. వైద్య చికిత్సలు లేక పేద రోగుల ఇబ్బందులు, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు, ప్రభుత్వం తీరు దురదృష్టకరమని హరీష్ రావు చెబుతుండు. ఇది ఏపీలో ఆల్రెడీ జరిగింది. ఆరోగ్యశ్రీ సేవలని బంద్ చేశారు. 3,000 కోట్లు పెండింగ్ పడ్డరు. ఆ డబ్బులు ఇస్తే తప్ప మేము పని చేయలేము అని చెప్పి ఇక్కడ కూడా స్టార్ట్ అయిందట. పెండింగ్ ఉన్నాయట బిల్లు. అది వాళ్ళు ఏపీలో జరుగుతున్నప్పుడే మనలాంటి వాళ్ళని హెచ్చరించడం కూడా. కాస్త జాగ్రత్త పడండి. వాళ్ళు పేద ప్రజల హెల్త్కు సంబంధించిన ఇష్యూ. వాళ్ళు మొత్తం బంద్ చేసిందా, కౌంటర్లు మూసిందాకా చూడకుండా దాన్ని ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇవ్వాల్సిన దాంట్లో 60 పైసా ఇచ్చి ముందు నడిపేయండి వ్యవస్థని అని చెబితే వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక ఆయన దావోస్ పోయింది, ఇంకొక ఆయన హైదరాబాద్లో ఉండి, ఇంకొక ఆయన ఎటేటో తిరుగుతుండ్రు. ఈ మంత్రి పదవుల కోసం 5 రోజులు వీళ్ళు చుట్టూ తిరగా వాళ్ళ చుట్టూ తిరగ తప్ప ఇవి అలా సేవలు బంద్ అయిన నెట్వర్క్ ఆసుపత్రులు అంటే ఈ కౌంటర్లు మూసేసినట్టు 10 రోజులు అయింది. ఎడిపోవాలి పేద ప్రజలు? ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన అంటారు. ఎడిపోవాలి ఇలా. దీనిపైన గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలా. సాక్షి పేపర్. రాజధానిలో కొత్త ఐటీ పార్క్ వస్తున్నాడు. హైదరాబాద్లో 450 కోట్లతో ఏర్పాటుకు ముందుకు వచ్చిన క్యాపిటీ ల్యాండ్. సింగపూర్లో రాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం. ముగిసిన సీఎం కేసీ సింగపూర్ పర్యటన. చివరి రోజు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. స్విట్జర్లాండ్లో దావోస్కు బయలుదేరిన రాష్ట్ర బృందం. ఇక దావోస్కు పోతున్నాడు సింగపూర్ అయిపోయి. తక్షణమే ప్రక్షాళనట. ఏంటిది? రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిపై విద్యా కమిషన్ సూచన. త్వరలోనే ముఖ్యమంత్రికి అధ్యయన నివేదిక. ఇది విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని పెట్టింది గవర్నమెంట్. ఆయన తక్షణమే ప్రక్షాళన చేయాలి, మొత్తం కుదరదు అని చెప్పి ఏం చెప్తుండ ఆయన సూచన చేస్తుండు. ఈ సూచన చేసి తినే గవర్నమెంట్ ఇది. ముళ్ళుగర్ర పెట్టేట కూర్చినా కానీ కదలట్లే. రైతు భరోసా పైన, రైతు రుణమాఫీ పైన ముళ్ళుగర్ర పెట్టి కూర్చి వదిలేశారు. ముళ్ళెం మీద అది మొండిదైపోయింది. ఈ నీ సూచనలు ఏడ పనికి వస్తాయాడా? తక్షణం వాస్తవం కూడా ప్రక్షాళన చేయాలి. ఒక్క యూనివర్సిటీలో కూడా సరైన ఫ్యాకల్టీ లేదు, మొత్తం ఖాళీ అయినాయి. కాంట్రాక్టు దానిపైన డిపెండ్ అయింది. ముందు యూనివర్సిటీలో ఫ్యాకల్టీని నియమించాలి, యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలి, యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మౌలిక వసతులు సదుపాయంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీలో హాస్టల్స్ ఇవ్వాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎట్టుంటాయో, ఊర్లలో చిన్న పిల్లలు చదివే హాస్టల్ ఎట్టుంటాయో అట్లున్నాయి. దానిపైన వర్సిటీలు పుట్టెడు సమస్యల్లో ఉన్నాయని గుర్తింపు. కనీస స్థాయి పరిశోధనలు కూడా చేపట్టలేని దయనీయ స్థితిలో ఉన్నత విద్యా సంస్థలు. తగిన నిధులు లేవు, ఏళ్లకేళ్లుగా నియామకాలు ఊసేలేదు, ప్రతిష్ట దెబ్బతింటుందన్న భావన వ్యక్తం చేసిన విద్యా కమిషన్. తక్షణ చర్యలు చేపట్టకపోతే కనీస ప్రమాణాలు కూడా కరువయ్యే అవకాశం ఉందని ఆందోళన. దీనికి పెద్ద కమిషన్ పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ యూనివర్సిటీలో హాస్టల్లో చదివే పిల్లలను బయటికి తీసుకొచ్చి ఒక 10 మందిని అడిగితే చాలు. దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ నివేదిక ఏం అవసరం లేదు. దీనికోసం ఏదో నేను కనిపెట్టి ఏముంది అందులో కనిపెట్ట. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ దాన్ని గాలికి వదిలేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ 14 నెలల నుంచి గాలికి వదిలేసిండు. ఎవడొచ్చినా అదే కథ. ఈ సూచన కాదు కానీ గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెబితే తప్ప ఏజ్ ఇక్కడ జస్ట్ నెంబర్ అయినట. ఏ ఊర్లోనంటే వృద్ధాప్యంలోనూ చురుగ్గా వ్యవసాయ పనులు. ఆ పల్లెల్లో ఆరోగ్యశ్రీలు, చిరుధాన్యాల ఆహారమే ఆరోగ్య రహస్యమట. దరిచేరని బీపీ, షుగరు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు. సంగారెడ్డి జిల్లాలోని సిరుధాన్యాల సాగు గ్రామంలో సాక్షి ఫీల్డ్ విజిట్ చేసిందట. ఏదో సంగారెడ్డి జిల్లా 14 పేజీలో. ఏ ఊరు మరి ఆరోగ్యానికి సంబంధించి ఇది ఫాలో కావాలా. మిల్లెట్స్ తింటారట పాపం ఆ ఊర్లో. ఒక్కళ్ళకు కూడా బీపీ, షుగర్ లేదట. మనోళ్ళేం పిజ్జర్లో బర్గాలు, బిర్యానీ తింటారా? అవి తినొద్దని చెప్తున్నాను. ఆ ఊరికి పోవాలి. ఇగో ఇక్కడ ఏజు ఇక్కడ జస్ట్ నెంబరే కానీ ఏజ్ వృద్ధాప్యంలో చాలా యాక్టివ్గా ఉంటారట. దరిజారిన బీపీ, షుగరు అని చెప్పి జీవన విధానం, ఆహార అలవాట్లలో మార్పులతో నేడు 3 వయసు వచ్చేసరికి బీపీ, షుగరు, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రజలు పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాలు నేటికి ఆరోగ్యశ్రీలతో విలసిల్లుతున్నాయి. 10 వయసు దాటి 10 అంటే 100 సంవత్సరాలు దాటిన వృద్ధులు సైతం నవ యువకుల్లా పనులు చేసుకుంటున్నారు. తమ ఆహారపు అలవాట్లే అందుకు కారణమని వారు చెబుతున్నారు. మోడుతాండాడు జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా. వాళ్ళు మొత్తం చిరుధాన్యాలే తింటారట. కుండళ్లలో పలు రకాల చిరుధాన్యాలతో పాత పంటల జాతరకు హాజరవుతున్న మహిళా రైతులు. విలేజ్ ప్రొఫైల్ గ్రామం పొట్పల్లి, రఘురాం సంఘం మండలం, సంగారెడ్డి జిల్లా. మొత్తానికి సంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాలు ఉన్నాయి చిరుధాన్యాలు, మిల్లెట్స్తోనే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఫుడ్ అంతా ఉంటుందట. మంచి పండగలు కూడా చేసుకుంటారట ఈ చిరుధాన్యాలు. దానికోసమే
ఈ ఊర్లు పోయి చూడాలి. మనోళ్ళు 30 సంవత్సరాలకి షుగరు, బీపీ, హార్ట్ స్ట్రోకులు ఎందుకు వస్తున్నాయంటే ఈ ఫుడ్డు, మెయిన్ ఫుడ్డు, పొల్యూషన్. పొల్యూషన్ ఉంది హైదరాబాద్ లాంటి పట్టణాలలో, నగరాల్లో. మళ్ళీ తినే ఫుడ్డులో కల్తీలు, తినే ఫుడ్ ఆయిల్ ఫుడ్డు, డాల్డా ఫుడ్డు ఇవన్నీ వేసి జనాలని యాగం చేస్తాను. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, లెగ్ పీసులు, దాంట్లో మళ్ళా ఏంది మసాలా ఫుడ్డు. ఇంక ఈ మధ్యకాలంలో దురదృష్టం ఏంటంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, ఫాస్ట్ ఫుడ్ అప్పటికప్పుడే చేసుకొని తినాలి. అప్పటికప్పుడు చేసి వాడు ఏం చేస్తాడంటే వండిన అన్నాన్ని కళాయిలు వేసి ఏంచుతూ ఉంటాడు. అది మహా డేంజర్ అట. ఏంచి మనకి ఇస్తాడు, అబ్బాయి ఏమి అద్భుతంగా ఉందని తింటారు మన పిల్లలు. మస్తు ఉంది అసలు, ఇక మాకు స్వర్గం కనపడదు అంటాడు. ఇది లోపల పోయాక కథ నరకం కనపడింది. అది తెలవట్లేదు జనాలకి. గిన్సర్లు వస్తాయట దాంతో. ఆంధ్రప్రభ ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. 26 నుండి 4 పథకాలకు శ్రీకారం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెబుతుండు. ప్రజల సమక్షంలో చేయండిలే కానీ ప్రజల సమక్షంలో ఉంటుందని పేరు చెప్పి లోపల మాట్లాడుకొని వచ్చి లిస్టుని ప్రజల సమక్షంలో రిలీజ్ చేస్తే మటుకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన, రైతు రుణమాఫీ పైన పెద్ద ఎత్తున ఆగ్రహం ఉంది. అంత గందరగోళం చేశారు. ఈ ఇంధనం ఇళ్ళు, పెన్షన్, ఇది రేషన్ కార్డులు ఇచ్చే దాంట్లోనే కొద్దిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. చేయకపోతే గిట్లా ఇప్పటికే అవాస్పాలైంది సగం ప్రభుత్వం. పని చేస్తున్నారు, కాస్త పైసలు అవి ఇస్తున్నారు, కానీ ఫలితం శూన్యం. సగం పనులు చేసి మిగతా వదిలేస్తున్నారు. తెలంగాణలో అంటే గరీబీ హటావో నినాదం అట. ఇందరమ్మ స్ఫూర్తి ఆ రూల్ అందరికీ ఇళ్ళు. గరీబీ హటావో కాకపోయినా పర్వాలే, ఇచ్చేయి కరెక్ట్ ఇవ్వండి అంటే పేదరికాన్ని పారదోలుతారట. అది ఎట్లాగో పోయేది కాదు, అది ఏడపోద్ది. పేదరికం పారదోలాలంటే రాజకీయ నాయకులకు కమిట్మెంట్ ఉండాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.